హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ భాగ్యస్ వరల్డ్. ఎవరైనా కొత్తగా మన ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా కావాలండి, చిన్న సపోర్ట్ చేయండి. అయితే ఈరోజు వచ్చేసేసి క్యాలీఫ్లవర్ టమాటా కర్రీ చేస్తున్నానండి. ఏంటమ్మా మాకు తెలీదా ఏంది కూర చేసుకోవడం, నువ్వేం ప్రత్యేకంగా చూపించాలా అనుకుంటున్నారేమో. ప్రత్యేకంగా ఏం కాదండి, నేను చేసింది ప్రాసెస్ ఎలా ఉంది, మీరు ఇలాగే చేస్తారా ఇంకేమైనా వేరేగా చేస్తారా, లేదంటే నేను చేసిన ప్రాసెస్ పెడుతున్నాను. ఎవరైనా జస్ట్ లెర్నర్స్ ఉంటారు కదా, ఇప్పుడే నేర్చుకునేవాళ్ళు వంటలు, వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా, నాకు ఒక కంటెంట్ దొరికిద్ది, అందుకని చెప్పేసి నేను పెడుతున్నాను అనమాట. అయితే ఈ క్యాలీఫ్లవర్ కర్రీకి ఒక స్టోరీ ఉందండి. అంతకుముందు ఒకసారి అంటే ఒక 4 years బ్యాక్ చేశానండి. మధ్యలో కూడా చేశాను. ఫస్ట్ టైం అప్పుడు చేసినప్పుడు క్యాలీఫ్లవర్ కర్రీ ఏంటంటే బాగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసేసి నేను ఏం చేశానంటే బాగా తిప్పేసేసాను అనమాట ముక్కల్ని. అవేంటి పప్పులాగా అయిపోయి, మా ఇంట్లో వచ్చిన వాళ్ళు చుట్టాలు వచ్చారు ఆ రోజు. ఇది పప్పా క్యాలీఫ్లవర్ కూర అని డౌట్ వచ్చింది వాళ్ళకి, అంత మెత్తగా అయిపోయినాయి. అయితే ఈసారి ఇంకొంచెం పెద్దగా కట్ చేసి వేడి నీళ్ళలో ఉడకబెట్టుకొని దీంట్లో వేసాను అనమాట. కంపల్సరీ ఎవరైనా క్యాలీఫ్లవర్ కర్రీ చేసేటప్పుడు మస్ట్ అండ్ షుడ్గా వేడి నీళ్ళలో ఉడకబెట్టుకోండి. వేడి నీళ్ళలో ఉడకబెట్టుకున్నా సరే బాగా తెరలే నీళ్ళల్లో కొంచెం పసుపు వేసి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు వేస్తే ఆ వేడికి బాగా ఉడికిపోతాయి అన్నమాట. తర్వాత ఇంక ప్రాసెస్ అంతా తెలిసింది. ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు కట్ చేసుకొని తాలింపు పోపులో వేసేసుకొని కొంచెం అల్లం పేస్ట్ వేసి ఆ పచ్చివాసన పోయేదాకా వేయించుకున్నాక టమాటా ముక్కలు వేసి, టమాటా ముక్కలు ఈ క్యాలీఫ్లవర్ ముక్కలు కూడా వేసి ఇంకా ఉడికించుకుంటూ ఉండాలన్నమాట. అది అన్నమాట ప్రాసెస్. ఎవరైనా కొత్తగా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైనా యూజ్ అవుతుంది కదా, అందుకని చెప్పేసి నేను పెడుతున్నాను. ఏంటి ఇది కూడా పెట్టాలా అనుకుంటారేమో, పెట్టాలండి. నేను చేసే వంటలన్నీ పెడతా ఉంటాను. అంటే రిపీటెడ్ అయితే పెట్టను, కొత్తగా రోజుకు ఒక వెరైటీ ఏదో ఒకటి పెడతా ఉంటాను అనమాట. మీకు ఎలా ఉందో ఈ కర్రీ? మాకు టేస్ట్ అయితే సూపర్ ఉందండి. చిన్న కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.